హాయ్ ఫ్రెండ్స్, డాల్బీ ఆడియోలో ఇంట్లో సినిమాలు ఎంజాయ్ చేయాలని ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరికి హోమ్ థియేటర్ సిస్టమ్, సౌండ్ బార్ అవన్నీ డాల్బీ ఆడియో సపోర్ట్ ఉన్నాయా లేదా అవే ఫస్ట్ అడిగి కొంటూ ఉంటారు కదా. కానీ డాల్బీ లేబుల్ వచ్చేసరికి కొంచెం ఏవీ రిసీవర్లు, యాంప్లిఫైర్లు, సౌండ్ బార్లు, హోమ్ థియేటర్లు ఇవన్నీ కొంచెం అది డాల్బీ లేబుల్ పడంగానే దాని ప్రైస్ ఎక్కువైపోతుంది, కాస్ట్ ఎక్కువైపోతుంది కదా. కానీ దాని మజా వేరే ఉంటుంది. ఈరోజు వీడియో అట్లా కాదు, చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే జెబ్రానిక్స్ కొత్తగా సౌండ్ బార్ విత్ డాల్బీ ఆడియో సపోర్ట్ తోటి చాలా రీజనబుల్ ప్రైస్లో లాంచ్ చేసింది. అది కూడా సబ్వూఫర్ ఇంక్లూడెడ్ ఉంది. కాబట్టి వీడియోని ఫస్టే లైక్ కొట్టేయండి. ఎందుకంటే ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తే ఏమి ఇస్తాను అనేది నేను తర్వాత చెప్తా. కానీ లైక్ కొట్టేసేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా నోటిఫికేషన్ మీకు 100% గ్యారంటీడ్గా వస్తుంది. లైక్ అయితే కొట్టేసాను కదా, కొట్టేయండి. అయితే ఇది జెబ్రానిక్స్ కొత్తగా లాంచ్ చేసిన జెబ్ జోక్ బార్ 6500 మోడల్. ఇది 120 వాట్స్ RMS అవుట్పుట్ ఉండేసి సౌండ్ బార్లో మీకు 2 డ్యువల్ స్టీరియో స్పీకర్స్ ఉండేసి మీకు దీంతో పాటు ఒక సబ్ ఊఫర్ కూడా ఇందులో ప్యాకేజ్లో అవైలబుల్ ఉంది. కాబట్టి మీకు 2.1 ఛానల్ లాగా, అంటే వర్చువల్ 5.1 సపోర్ట్ ఉంది, ప్లస్ డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది, HDMI, USB, AUX అన్ని ఇన్పుట్ ఆప్షన్స్ కూడా అన్నీ ఉన్నాయి. అది కూడా రీజనబుల్ ప్రైస్. అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది 6900 రూపీస్కి. నిన్ననే లాంచ్ అయింది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అయితే ఎప్పటిలాగా మొత్తం అవన్నీ ప్యాకేజింగ్ అవి ఇప్పడం అవన్నీ కాకుండా డైరెక్ట్ ఓపెన్ చేసేసి ఇందులో ఏమేమి సామాన్లు వచ్చినాయో ఒకసారి చూపించేస్తా. అట్లనే నా టీవీకి కనెక్ట్ చేసేసి మీకు ఒకసారి డెమో కూడా చూపిస్తాను. ఇంకోటి మొన్న నేను రీసెంట్లీ అంటే ఒక 10 days బ్యాక్ ఒకటి సౌండ్ బార్ అన్బాక్స్ చేశాను కదా, జెబ్ వీటా బార్ 200 అని. ఇక్కడ బాక్స్ చూస్తున్నారు కదా, ఇది మన సబ్స్క్రైబర్స్లో ఎవరినో ఒకరిని పిక్ చేసి ఇస్తా అన్నాను. అయితే ఒకరినైతే నేను ఈరోజు ఈ వీడియోలో అనౌన్స్ చేసేస్తా. వాళ్ళ కమెంట్కి రిప్లై చేసి మెయిల్ మీద నాకు కాంటాక్ట్ అయిపోతే వాళ్ళకి ఇది పంపించేస్తాను. వాళ్ళ పేరు అంటే ఇక్కడ నోట్ చేసి పెట్టుకున్నాను నేను, పారసవేది సత్య కళ్యాణ్ 6115. ఆయనకి ఇది ఒకటి ఇచ్చేస్తా. మళ్ళీ 2-3 రోజుల్లో ఇంకో వీడియోలో ఇంకొకరు సెలెక్ట్ చేసి వాళ్ళకి కూడా ఇచ్చేస్తా. 2 ఉండే నా దగ్గర, 2 ఇచ్చేస్తా అన్నాను కదా. అట్లనే ఈ వీడియోకి కూడా ఎన్ని లైక్స్కి ఏమి ఇస్తానో తర్వాత చెప్తాను. అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసేసి, అంటే మొత్తం చేసేది ఏం చూపించను, చేసేసి ఇందులో సబ్వూఫర్, ఇంకా దాని సౌండ్ బార్, ఇంకా దాంతోపాటు ఏమేమి యాక్సెసరీస్ వచ్చినా అన్ని డీటెయిల్గా నెక్స్ట్ క్లిప్లో చూపించేస్తా. అట్లనే దాని తర్వాత డెమో కూడా చూపిస్తా నా టీవీకి కనెక్ట్ చేసి. ఫ్రెండ్స్, ఇది జెబ్రానిక్స్ది జోక్ బార్ 6500 సౌండ్ బార్. నేను మొత్తం అన్ప్యాక్ చేసేసి ఇప్పుడు మీకు 1 by 1 ఐటమ్స్ చూపిస్తా. ఇది ఒకటి యాక్సెసరీస్ ప్యాకెట్ వచ్చింది, ఇందులో ఒకటి మీకు వారంటీ కార్డ్ వచ్చింది. ఇది ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇంకా 2 స్టిక్కర్స్ వచ్చినాయి, అంటే దాన్ని వాల్ మౌంట్ అట్లా చేసుకోవడానికి. ఇంకా వాల్ మౌంట్ కోసం కొంచెం హార్డ్వేర్ అవి గిట్టీలు ఇంకా స్క్రూలు వచ్చినాయి. మీరు అంటే దానికి వెనకాల మీకు వాల్ మౌంటింగ్కి బ్రాకెట్ ఉంది, అది కూడా తర్వాత చూపించేస్తాం మీకు. ఇంకా ఒకటి రిమోట్ కంట్రోల్ వచ్చింది, ఇంకోటి ఇది ఆక్స్ కేబుల్ వచ్చింది 3.5mm to 3.5mm. ఏమైనా అనలాగ్ డివైసెస్ పాత ఏమన్నా కనెక్ట్ చేసుకోవడానికి. ఈవెన్ కొన్ని టీవీస్కి ఏమి ఉండదు కదా, ఆప్టికల్ అవుట్ ఉండదు, HDMI, ARC ఉండదు, HDMI అవన్నీ ఆప్షన్స్ లేని వాటికి దీంతో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇది దాని రిమోట్ కంట్రోల్ బాగానే ఉంది. 2 AAA బ్యాటరీస్ పైన రన్ అవుతుంది ఇది. ఇంకా సింపుల్ రిమోట్, జస్ట్ వాల్యూమ్ స్కిప్ చేయడానికి బటన్స్, అంటే డీప్యాడ్ లాగా ఉండేసి మీకు సెట్టింగ్స్, EQ, ఇన్పుట్, పేర్ ఇన్ఫర్మేషన్, ఆన్ ఆఫ్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇది దాని రిమోట్ ఓకేనే ఉంది. ఇంకా మన సౌండ్ బార్ ఇది స్టిక్కర్ తీసేస్తాం. మస్తు ఉంటుంది వీళ్ళది ఫినిషింగ్. పియానో బ్లాక్ ఉండేసి చాలా అంటే గ్లాసీ ఫినిష్ ఉండి లుక్స్ అవన్నీ. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇటు సైడ్ వచ్చేసి మీకు జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉంది. ఇటు సైడ్స్ కూడా చూడొచ్చు. ఇటు సైడ్ ఏం లేదు, ఇటు సైడ్ మాత్రం మీకు బటన్స్ ఉన్నాయి. పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్, ఇవన్నీ అంటే ఇక్కడ రబ్బర్ బటన్స్ ఉన్నాయి, సిలికాన్ రబ్బర్ తోటి. ఇంకా ఇది బ్యాక్ సైడ్ మీకు వాల్ మౌంటింగ్ హోల్డర్స్ ఉన్నాయి. అంటే డైరెక్ట్ మీరు అది ఇచ్చారు కదా గిట్టీలు, అందులో స్క్రూలు వేసేసి డైరెక్ట్ గోడ పైన ఫిక్స్ చేయొచ్చు. ఇంకా పోర్ట్స్ అంటే ఇందులో మీకు వచ్చేసి HDMI, ARC పోర్ట్ ఉంది, ఇంకా ఆప్టికల్ పోర్ట్ ఉంది, AUX 3.5mm జాక్, మీరు అంటే ఏదైనా డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు, USB పోర్ట్ ఉంది, ఇంకా సబ్వూఫర్ అవుట్ ఉంది. అంటే సబ్వూఫర్ యాంప్లిఫైర్ కూడా ఇందులోనే ఉంది. ఇది టోటల్ 120 watt RMS సబ్వూఫర్ తోటి కలిపి. అంటే ఇది 60 watts, సబ్వూఫర్ 60 watt. ఇందులో 2.5 inches 2 స్పీకర్లు ఉన్నాయి, లెఫ్ట్ రైట్. ఇక్కడ 30 + 30 watts, 60 watts.
బానే ఉంది. మొత్తం టోటల్ ప్యాకేజ్ అంటే సబ్‌వూఫర్ ఇంకా ఇది కలిపి మీకు 5 కిలోల 400 గ్రాములు అట్లా వెయిట్ ఉంటది. జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి, మెటల్ గ్రిల్ ఉండేసి, జెబ్రానిక్స్‌వి బానే ఉంటాయి. 55 ఇంచెస్ టీవీ వరకు 65కి కూడా ఒక టైమ్ వస్తే పెట్టి యూజ్ చేయొచ్చు. ఎందుకంటే బిల్ట్ ఇన్ స్పీకర్స్ కంటే అయితే బెటరే ఉంటది. మీకు డెమో కూడా చూపిచ్చేస్తా. ఇంకా సబ్‌వూఫర్ అంటే దాంతో పాటు వచ్చింది ఇది. ఇదే చాలా హెవీ ఉంది ఇది. 5.25 ఇంచెస్‌ది ఇందులో వూఫర్ ఉండేసి ఇట్లా ఉంది. మొత్తం ఎండిఎఫ్ క్యాబినెట్ ఉంది. ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్ చూడొచ్చు. బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ ఉండేసి హై క్వాలిటీ ఫినిష్ ఉంది. కంప్లీట్ మ్యాట్ ఫినిష్ ఉండేసి ఇది ప్యాసివ్. అంటే మీకు దీని యాంప్లిఫైయర్ సౌండ్ బార్లోనే ఉంది. జస్ట్ ఈ వైర్ కేబుల్ దాన్ని పిన్ కనెక్ట్ చేసేయాలి. మీరు ఏదన్నా ఒక సైడ్లో దీని డ్రైవర్ ఉంది కదా, ఇది బ్లాక్ అవ్వకుండా దీనికి అడ్డం ఏం లేకుండా గ్రౌండ్ లెవెల్ పైన పెడితే బెస్ట్ బేస్ వస్తుంది. ఇది దాని సబ్‌వూఫర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా టీవీకి కనెక్ట్ చేసేసి దీంట్లో కొన్ని 2-3 మ్యూజిక్స్ అట్లా ప్లే చేసేసి బేస్ పంచ్ ఎట్లా ఉందో అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఇంకా నేను మూవీస్ అవి అన్నీ చెక్ చేసుకొని వోకల్ క్లారిటీ, డైలాగ్ క్లారిటీ అంటే 6,999 రూపాయలు కదా, ఆ ప్రైస్ రేంజ్కి అండర్ 7,000 రూపీస్ ఇది వర్త్ ఉందా లేదా, డాల్బీ ఆడియో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంకా వర్చువల్ 5.1 సరౌండ్ సౌండ్ది అంటే యాక్చువల్గా అదేంటంటే సరౌండ్ స్పీకర్స్ దీనికి ఉండవు కదా, ఆర్టిఫిషియల్లీ ఒక ఎఫెక్ట్ లాగా క్రియేట్ చేస్తుంది అన్నట్టు. అంటే మనకు సరౌండ్ స్పీకర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. అదేంటంటే లోపల ప్రాసెసర్ చిప్ ఉంటుంది. అదేం చేస్తుందంటే సరౌండ్ సిగ్నల్ని తీసుకొని కొంచెం టైం డిలే, ఫేజ్ అవన్నీ ఆల్టర్ చేసి మనకి సరౌండ్ స్పీకర్స్లో ఎట్లా ఫీల్ అవుతుందో అలా ఫీల్ అయ్యేలాగా మనకి వినిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఫేక్ సరౌండ్ అనుకోండి, అంత రియల్ సరౌండ్ అంత ఎఫెక్టివ్ ఉండదు, కానీ ఏమీ లేకున్న దానికంటే అయితే ఇది బెటర్. అట్లనే డాల్బీ ఆడియో కూడా ఉంది కాబట్టి ఎట్లా క్లారిటీ అది బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎప్పటిలాగానే నా టీవీకి ఇక్కడ మొత్తం సెటప్ చేసేసిన. ఇప్పుడు మీకు డెమో చూపించేస్తా. ఇది 65 ఇంచెస్ టీవీ. యాక్చువల్గా 65 ఇంచెస్ టీవీకి తక్కువ అవుతుందేమో అనుకున్నాను, కానీ మస్తు అనిపించింది. నేను పొద్దుటి నుంచి అన్ని రకరకాల సాంగ్స్, వీడియోస్, ఇంకా చాలా మూవీస్, డైలాగ్ క్లారిటీ ఎట్లా ఉంది, నా వీడియోస్ ఇప్పుడైతే మీకు నా వీడియోనే ప్లే చేసి చూపిస్తాను. ఎందుకంటే సినిమా పాటలు అవి ప్లే చేస్తే మనకి కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి ఇంకా ఏదో నా వీడియోనే ప్లే చేసి ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో చూపిస్తాను. మస్తు అనిపించింది నాకు. 60+60 వాట్ 120 వాట్ ఆర్ఎంఎస్ కదా, రియల్గా 120 ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆ బేస్ పంచ్ సబ్‌వూఫర్ది కూడా మస్తు ఉంది. అంటే యాక్చువల్గా సబ్‌వూఫర్లో ట్యూనింగ్ ఉంటుంది. అంటే ఏ ఫ్రీక్వెన్సీ, క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, అది బెస్ట్ ట్యూన్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటే మనకి కొంచెం అంటే మ్యూజికాలిటీ ఎక్కువ ఉండి ఎక్కువసేపు వినాలనిపిస్తాయి. కొన్ని గలీజ్గా ట్యూన్ చేసి ఉంటాయి, దిమ్మ గుద్ది మొత్తం తలనొప్పి వచ్చేలాగా బేస్ ఉంటుంది. అట్లా కాకుండా దీనిది సాఫ్ట్ ఉంది. బేస్ అంటే అరౌండ్ నాకు అనిపించింది ఒక 80-90 హెర్ట్జ్ దగ్గర అట్లా ట్యూన్ చేస్తుంది అనిపించింది. మస్తు అనిపించింది సబ్‌వూఫర్ది బేస్. ఇంకా దీని క్లారిటీ కూడా, ఇందులో 2 ఫుల్ రేంజ్ స్పీకర్లు ఉన్నాయి కానీ బాగానే ఉంది. ట్రెబుల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. డిస్టార్షన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. మీకు ఎలాగో డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది కాబట్టి మీకు ఏం ఇబ్బంది ఉండదు. క్లారిటీ వైజ్ అదంతా బాగానే ఉంది. HDMI ARC నుంచి నేను కనెక్ట్ చేసిన. యాక్చువల్ 55 ఇంచెస్ వరకు సరిపోతుందేమో, 65కి తక్కువ పడుతుంది అనుకున్నా, కానీ చాలా అంటే 100 టైమ్స్ టీవీ స్పీకర్స్ కంటే బెటర్ ఉంది ఇది దీని సౌండ్ క్వాలిటీ. అంటే నేను సజెస్ట్ చేస్తా, ఈవెన్ 65 ఇంచెస్ ఉన్నా కానీ మీడియం సైజ్ రూమ్కి సరిపోతుంది ఇది. అంటే ఇప్పుడు దీని హైట్ ఇక్కడ చూడొచ్చు మీరు. టీవీకి అంత పెద్ద ఏం అడ్డం రావట్లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ స్టాండ్ ఉంది కాబట్టి దానిపైన పెట్టినా మీరు వాల్ మౌంట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా సబ్‌వూఫర్ ఏం బ్లాక్ అవ్వకూడదు మీకు. అటు డ్రైవర్ కానివ్వండి, అటు బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ ఏం బ్లాక్ కాకుండా గ్రౌండ్ అంటే ఫ్లోర్ పైన పెడితే మీకు బేస్ పంచ్ అది ఎక్కువ వస్తుంది. 5.5 ఇంచెస్ ఒక సబ్‌వూఫర్ ఉంది డ్రైవర్. అందులో 60 వాట్ అవుట్పుట్. అది ప్యాసివే. యాంప్లిఫైర్ సెక్షన్ దీంట్లోనే ఉంది. ఇందులో 2 స్పీకర్స్ 2.5 ఇంచెస్ లెఫ్ట్ రైట్ స్టీరియో మీకు 2.1 ఛానల్ అవుతుంది. వర్చువల్ 5.1 సపోర్ట్ కూడా ఉంది. మీకు ఇన్పుట్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. మీకు ARC ఇన్పుట్ ఉంది. ఇప్పుడు నేను అట్లనే కనెక్ట్ చేసిన. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, USB పెట్టుకోవచ్చు, ఆక్స్ పెట్టుకోవచ్చు, ఆప్టికల్ ఇన్, ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అటు సైడ్ మీకు బటన్స్ కూడా ఉన్నాయి. కానీ రిమోట్ నుంచి నేనేమి EQ అది ఏం సెట్ చేయలేదు. డిఫాల్ట్ ఎట్లా ఉందో అట్లా పర్ఫెక్ట్ ఉంది. ఏం చేయాల్సిన అవసరం లేదు. మధ్యలో వైట్ ఎల్ఈడి డిస్ప్లే ఉంది. అంటే ఇన్పుట్ ఏ సోర్స్లో కనెక్టెడ్ ఉందో అది చూడొచ్చు. మీరు అన్ని లెవెల్స్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఈ డిస్ప్లే కనపడుతుంది. కానీ ఇలాంటి డిస్ప్లేస్ ఏంటంటే కొద్దిసేపు మనం ఏది ముట్టకపోతే సెట్టింగ్ అది కొంచెం డిమ్ అయిపోవాలి. అట్లా ఉంటే బాగుంటుంది. వీళ్ళు ఫిక్స్ బ్రైట్నెస్ ఇచ్చిండ్రు. అయినా పెద్ద డిస్టర్బింగ్ ఏం లేదు. ఇప్పుడు నా వీడియో ప్లే చేసేసి మీకు దాని ఆడియో అవుట్పుట్ ఎట్లా ఉందో అంటే క్లారిటీ వినిపిస్తాను. బాగుంది. నాకైతే మస్తు అనిపించింది. లాస్ట్ వీక్ నుంచి నా వీడియోస్ కొంచెం అంటే గ్యాప్ వచ్చినాయి కదా. యాక్చువల్గా ఏంటంటే అన్ని హాలిడేస్ ఉండే, ఫెస్టివల్ ఉండే, ఇంకా నేను కూడా కొంచెం బ్రేక్ తీసుకుందాం, వీడియోస్ చేసి బోర్ అయిపోతుంది అని చెప్పేసి ఫ్యామిలీతో అట్లా టూర్ వెళ్ళిపోయి ఒక 4-5 రోజులు బ్రేక్ వచ్చింది. ఇంకా రాగానే ఇమీడియట్ అన్బాక్సింగ్లు స్టార్ట్ చేసేద్దాం. మళ్ళీ పని చేయకపోతే అదో దిమాగ్ ఖరాబ్, అది అలవాటు అయిపోతుంది.
మస్తు ఉంది వాయిస్ క్లారిటీ. ఈవెన్ అందులో ట్వీటర్స్ లేకపోయినా కానీ ఆ ఉన్న స్పీకర్స్లో ట్రెబుల్ అది చాలా క్లీన్ ఆడియో ఉండేసి అసలు నాకు సగం వరకు కూడా అవుట్పుట్ వాల్యూమ్ వెళ్ళే అవసరం పడలేదు, అంత అవుట్పుట్ ఉంది. ఇంకా మ్యాక్స్ పెడితే మాత్రం మొత్తం మీడియం సైజ్ రూమ్ అయితే షేక్ అయిపోతుంది. మస్తు ఉంది. నేను మీకు మ్యూజిక్ నా మొబైల్ నుంచి కనెక్ట్ చేసి బ్లూటూత్ నుంచి మ్యూజిక్ కూడా ప్లే చేసి వినిపిస్తా. నేనైతే హైలీ రికమెండ్ చేస్తా. అంటే అండర్ 7,000 రూపీస్కి నాకు జబర్దస్త్ సౌండ్ అనిపించింది. ఇది క్లారిటీ మస్తు ఉంది, ట్రెబుల్ క్వాలిటీ బాగుంది, వోకల్ డైలాగ్ క్లారిటీ బాగుంది, డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది, సబూఫర్ బేస్ పంచ్ క్వాలిటీ, బేస్ పంచ్ కాదు బేస్ ట్యూనింగ్ బాగుంది, ట్యూనింగ్ దాన్ని అంటే ఏదైతే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అది ఉందో అది బాగుంది. డిస్టార్షన్ కూడా ఈవెన్ మీకు బేస్లో కూడా పెద్దగా మీరు మ్యాక్స్ వాల్యూమ్ వెళ్ళినా కానీ పెద్ద అది 5.25 ఇంచెస్ స్పీకర్ డ్రైవర్ అయినా కానీ పెద్దగా అంత ఏం డిస్టార్షన్ లెవెల్స్ ఏమీ లేవు, క్లీన్ ఆడియో ఉంది. అసలు ఆ ప్రైస్కి అయితే వర్త్ అని చెప్తాను. బిల్ట్ క్వాలిటీ అదంతా బాగానే ఉంది, ఇన్పుట్ ఆప్షన్స్ ఎవ్రీథింగ్. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. మీరు చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది జెబ్రానిక్స్ది జెబ్ జ్యూక్ బార్ 6500 దీని ఆడియో క్వాలిటీ అది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఈ వీడియోకి కూడా చెప్పాను కదా ఇన్ని లైక్స్ వస్తే ఇస్తానని చెప్పేసి, నథింగ్ బట్ ఒక 10,000 లైక్లు దాటినాయి అనుకోండి, ఇదే హోమ్ థియేటర్ ప్యాకేజ్ సౌండ్ బార్ ఇంకా సబూఫర్ మన సబ్స్క్రైబర్స్లోంచి ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తా. కాబట్టి గ్యారంటీగా మీరు మర్చిపోకుండా లైక్ కొట్టేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేయండి, పక్కనున్న లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే నోటిఫికేషన్స్ అవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఈ సౌండ్ బార్ ఎలా అనిపించింది అదైతే ఖచ్చితంగా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ వేస్తేనే నాకు అసలు, ఎందుకంటే ఆల్మోస్ట్ 7 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, 7 లక్షల మందిని నేను మొత్తం అందరినీ వెతికైతే పిక్ చేయలేను కాబట్టి నేను కమెంట్స్లోంచే పిక్ చేయడం ఈజీ ఉంటుంది అని చెప్పేసి అట్లనే మీకు అందుకే కమెంట్ వేయమంటుంటా. అయితే ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన సౌండ్ బార్? నాకైతే వర్త్ అనిపించింది, అంటే పైసా వసూలు ఐటమ్ అనిపించింది. మీరు చెప్పండి. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.